విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు చాలా మందికి తెలియదేమో. అదే సిల్క్ స్మిత అంటే మాత్రం తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఈమెకు అవకాశాలు రాకపోగా ఎన్నో అవమానాలు ఎదురవడం వల్ల ఐటెం గర్ల్గా మారి తన అందంతో ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ ఈమె నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఓ రకంగా మొదటి పాన్ ఇండియా స్టార్ ఈమెనే అని చెప్పుకోవచ్చు. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి యాక్టర్స్తో ఎన్నో సినిమాల్లో చేసింది. అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉన్న టైంలో 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని సిల్క్ స్మిత చనిపోయింది. ఈమె మృతికి కారణాలు ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈమె జీవితం ఆధారంగా వచ్చిన డర్టీ పిక్చర్ మూవీలో కూడా ఫేక్ ఎక్కువ ఉందనే కామెంట్స్ వినిపించాయి. అయితే తల్లిదండ్రులను వదిలేసి లవర్తో వెళ్లడమే సిల్క్ చేసిన తప్పని, అతని వల్ల సిల్క్ సూసైడ్ చేసుకుందని జయమాల్ని ఆ మధ్య చెప్పారు. అసలు సిల్క్ జీవితం ఎలా సాగింది, ఆమె ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి, ఆమె డెడ్ బాడీపై జరిగిన ఘాతుకం గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీ నటి కావాలనే ఆశతో మద్రాసులోని వాళ్ళ అత్తింటికి వెళ్ళింది. సిల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం. 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. అలా 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. అనేక సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్, శృంగార నృత్యాలు ఫుల్ ఫేమ్ తెచ్చిపెట్టాయి. తెలుగులో బావలు సయ్య మరదలు సయ్య అనే పాట నేటికి సిల్క్ స్మిత ఓ ఐకాన్ అని తెలియజేస్తుంది. వైజాగ్ కి చెందిన డాక్టర్ రాధాకృష్ణ స్మితకు పరిచయం అయ్యాడు. మగదిక్కు లేని స్మితకు అతను అన్ని వేళలా అండగా ఉండి మంచి చెడు చూసుకున్నాడు. అతన్ని స్మిత గుడ్డిగా నమ్మింది. అప్పటికే రాధాకృష్ణకు పెళ్ళై ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వయస్సు ఎక్కువైన స్మిత రాధాకృష్ణ చూపే ప్రేమను నమ్మి అతనికి దగ్గరైంది. ఎంతలా అంటే స్మిత డేట్స్ విషయం, అపాయింట్మెంట్స్, రెమ్యునరేషన్స్ అన్ని అతని చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అతన్ని చూసి కాటేయాలని భావించిన రాధాకృష్ణ స్మిత ఆస్తిపై కన్నేశాడు. తన ఫ్యామిలీని స్మిత ఇంటికి తీసుకొచ్చేశాడు. అలా స్మిత కష్టంపై ఎంటైర్ ఫ్యామిలీ బతికేసింది. తర్వాత అసలు రూపాన్ని బయట పెట్టాడు రాధాకృష్ణ. రాత్రుల్లో స్మితను ఇష్టం ఉన్నట్లు కొట్టేవాడట. హిట్ అయిన సినిమాల లాభాలను అతను ఉంచుకొని నష్టాలను స్మితకు వదిలేసేవాడు. అలా స్మితకు అప్పులు పెరిగిపోయాయి. ఆ సమయంలోనే బావలు సయ్య పాటతో ఒక ఊపు ఊపేసిన స్మిత ఆ ఫేమ్ ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయింది. కెరీర్ చివర్లో ప్రేమించి చూడు, బ్రహ్మ, నీ రాత తారుమారు సినిమాలు చేసిన ఆ రెండు నష్టాలనే మిగిల్చాయి. ఒకవైపు రాధాకృష్ణ టార్చర్, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇలా రెండు దిక్కులా స్మితకు ప్రెషర్ పెరిగింది. దానికి తోడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. అలా స్మితకు అవకాశాలు తగ్గాయి. చివరకు ఆమె బ్లూ ఫిలిం లో నటించాలని ప్రెషర్ పెరిగింది. అలాంటి బతుకు అవసరమా అని భావించిన స్మిత జీవితంపై విరక్తి పెంచుకుంది. ఇదే సమయంలో ఆమెకు మరో ఊహించని ఘటన ఎదురైంది. రాధాకృష్ణ మొదటి భార్య కొడుకు సైతం స్మితను ఆశించాడు. దీంతో ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోయిన స్మిత విస్కీ బాటిల్ తాగి ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది. అందరూ ఉన్న స్మిత ఒంటరిగా మరణించింది. ఆమె చనిపోయినప్పుడు చుట్టూ 5 మంది కూడా లేరంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉండిందో. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయినప్పుడు శరీరం పైన బట్టలు కూడా లేవట. కొందరు ఆమెను చంపేసి ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఆమె డెత్ సీక్రెట్స్ లో ఇంకో ఘోరం కూడా బయటకు వచ్చింది. రాయపేట మార్చరీలో ఉన్న ఆమె డెడ్ బాడీపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారట. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కలలతో వచ్చిన సిల్క్ స్మిత జీవితం అలా అర్ధాంతరంగా ముగిసింది. ఆమె చేసిన కొన్ని తప్పులే వెండి తెరకు శృంగార తారగా ఎదిగిన నటి పతనానికి కారణమయ్యాయి. నిజమేంటో ఆమె చావుతోనే కనుమరుగైంది. ఆమె చేసిన మొదటి తప్పు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ప్రియుడిని నమ్మడం, అది కూడా పెళ్ళైన వాడిని. రెండో తప్పు ప్రియుడి కోసం కన్నవారిని, కుటుంబ సభ్యుల్ని వదిలేసి రావడం. మూడో తప్పు తన చుట్టూ నెగిటివ్ మైండెడ్ వాళ్ళని ఉంచుకోవడం. చివరికి బాధలు ఎవరితో పంచుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది సిల్క్ స్మిత.
శరీర రంగు నలుపే అయినా దాన్నే తన కెరీర్కి ప్లస్గా మార్చుకుంది సిల్క్. ఈ మధ్య కాలంలో చాలా మంది తమకు ఇది లేదు అది లేదు అని బాధపడుతుంటారు కదా, అలాంటి వారు సిల్క్ లైఫ్ చూసి ఇన్స్పైర్ కావచ్చు. అదొక్కటే కాదు, ఆమె లవ్ స్టోరీ విషయంలో ఏం జరిగిందో కూడా తెలుసుకున్నాం. మంచేదో చెడేదో అనలైజ్ చేసి సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. కెరీర్ సక్సెస్ లో ఉన్న టైంలో తప్పటడుగులు వేయకూడదని స్మిత జీవితం క్లియర్ కట్ గా తెలియజేసింది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.